నిజంగా జనాలు వీళ్ళకి ఓట్లేసారని నేను అనుకోను సార్. ఉమ్. మ్హూ. ఏమో ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ 42 లక్షల ఓట్ల చోరింగ్ జరిగింది, 11 గంటల నుంచి 1 గంట వరకు ఓటింగ్ అయింది, ఇవన్నీ ప్రూఫ్స్ తోనే చూపిస్తున్నారు కదా. చూపిస్తున్నారు, అవును. మరి అది అబద్ధం అని మనం చెప్పలేం కానీ కదా. ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అదే పరిస్థితిలో ఉంది. పార్టీ లేదు సార్, అంటే పెట్టినప్పటి నుంచి అదే డెఫినెట్ గా పరిస్థితి, ఇప్పటికీ అదే 2029 లో పరిస్థితి కాదు సార్, కాదు. డెఫినెట్ గా 2029 లో మొట్టమొదటిగా ఓడిపోయే సీటు కూటమి ఏదయ్యా ఉందనంటే గాజువాక సీటు. ఇది ఇప్పుడు ఏదో అత్యధికంగా 5 లక్షలు సంపాదించానని చెప్తున్నారు కదా. ఉమ్. ఫర్ మై నాలెడ్జ్, నేను నాకున్న కొద్దిపాటి జ్ఞానంతో ఏదైతే మీరు మోసం చేశారో స్టీల్ ప్లాంట్ వ్యక్తులందరినీ, అక్కడన్నీ మరి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ మొత్తం మీకే అంతా వేస్తారు అక్కడ. నమ్మకం ఏంటి? ఇప్పుడు వీళ్ళు ద్రోహం చేశారని తెలిసిపోయింది కదా సార్, క్లారిటీ వచ్చింది కదా, ఎవరెవరికి లెటర్లు రాశారో తెలిసిపోయింది కదా. మంత్రులందరూ ఎంపీలందరూ వెళ్ళిపోయి సెంట్రల్ దగ్గర స్టీల్ ప్లాంట్కి ఇవ్వమని లేదు, మిట్టలకి ఇవ్వమని మిట్టల్కి అడిగారు. ఇమ్మనిచ్చారు. ఆ లెటర్లన్నీ బయటకు వచ్చాయి కదా, మీ బతుకులన్నీ బయటపడిపోయాయి కదా, 20 నెలల నుంచి అటువైపు మొహం కూడా చూపించలేదు కదా. సో ఇదే మా నమ్మకం.